హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో అయితే వెజిటేబుల్ రైస్ అండి. సో చూడండి, ఎమ్మీగా అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ముందుగా రైస్ అయితే 1/3/4 ఆఫ్ రైస్ వేసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాం. సో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్లో గీ అయితే వేసాను. ఫస్ట్ అయితే గీ, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా అంటే మసాలా అవన్నీ వేసేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీ, ఆయిల్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అయితే బాగా బ్రౌన్ కలర్కి రావాలి. సో ఇది ఇంకా రాలేదు కాబట్టి ఇవైతే వేగనిద్దాము. సో ఇప్పుడైతే మూత పెట్టేస్తాము. ఆనియన్ అయితే కలర్ మారాయి. సో ఇప్పుడైతే టమోటా వేద్దాం. సో టమోటా కూడా వేగుతూ ఉంది. సో ఆనియన్ కూడా వేగిపోయింది. ఇప్పుడైతే నాకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాము కొద్దిగా. సో ఇదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయే వరకు అయితే వేపుకోవాలి. సో వెజిటేబుల్స్ అయితే వేపేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా. సో వీటిని అయితే ఒకసారి బాగా కలిపేద్దాము. సో కలిపేసాను వీటిని అయితే బాగా. ఇప్పుడు సో ఇప్పుడైతే ఆల్రెడీ బియ్యంని ఒక 1 అవర్ ముందైతే నానబెట్టాను, అంటే సోక్ చేశాను. ఇప్పుడు ఈ బియ్యంని దీనిలోకి యాడ్ చేద్దాం. సో రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఇక్కడ వాటర్ అయితే ఉడుకుతున్నాయి. ఆ వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇందులో అయితే వాటర్ వేసేసాను. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ కాబట్టి త్వరగా అయితే రైస్ అయిపోతుంది. సో ఒకసారి బాగా కలిపేసి సో ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. తక్కువైనా ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువైతే చాలా కష్టం. సో అందుకని అయితే సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. నేనైతే వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. సో కలిపేసాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. సో చూడండి, మధ్యలో తీసాను ఒకసారి కలుపుదామని. సో ఉడుకుతుంది. సో నేనైతే మామూలు రైసే వేయలేదండి, అంటే మా ఇంటి రైసే వేయలేదు. బాస్మతి రైస్ ఒక గ్లాస్ వేసి ఇంకా 1.5 గ్లాస్ అయితే. సో ఇప్పుడైతే ఇంటి నుంచి అంటే మామూలు రైస్ ఉంటాయి కదా, వైట్ రైస్ చేసిన రైస్ అయితే నేను ఒక గ్లాస్ వేసాను. బాస్మతి రైస్ అయితే ఒక 3/4 గ్లాస్ అయితే వేసాను. సో ఇప్పుడైతే నేను మొత్తం 1/3/4 గ్లాస్ అయితే వేసి సో కలర్ రైస్ అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే ఇది ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. సో ఒక్కసారి తీసి మళ్ళీ కలిపేస్తున్నాను. చూడండి రైస్ అయితే ఎలా పెద్దగా వచ్చాయో. సో ఎక్కువ కలిపితే రైస్
విరిగిపోతాయి. అందుకని ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఫైనల్గా అయితే చూడండి వెజిటేబుల్ రైస్ ఎంత బాగుందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.